మాణిక్యాన్ని తీసుకువచ్చి రోహిణి మోసాన్ని బయటపెట్టిన మీనా, రోహిణి చంప పగలగొట్టి ఊహించని నిర్ణయం తీసుకున్న ప్రభావతి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీనాకైతే ఒక పూల ఆర్డర్ అయితే వస్తుంది. ఇక మీనాతో అతను, నీకు డెకరేషన్ చేసి ఒక ఆర్డర్ వచ్చిందమ్మా, అది చిన్నదే, కానీ ఆ ఆర్డర్ కానీ మీరు బాగా చేస్తే మాత్రం ఇలాంటి ఆర్డర్లు మీకు ఎన్నో ఇస్తామని ఆ కంపెనీ చెప్పింది. మీ వెనకాల డెకరేషను మొత్తం అన్నీ కూడా మీరే చూసుకోవాలి అని అంటూ ఉంటాడు అతను. అప్పుడే ఇక మీనా అయితే, చేస్తాను సార్, మొత్తం అన్నీ కూడా మీకు నచ్చేలా చేస్తాను. చిన్న ఆర్డర్ అయినా సరే ఇదే నాకు ఎన్నో ఆర్డర్ని తీసుకొస్తుంది. ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని మీనా అయితే అంటూ ఉంటుంది అతనితో. నిన్ను చూస్తుంటే నువ్వు లైఫ్లో మంచి సక్సెస్కి వెళ్ళేలాగా కనిపిస్తున్నావమ్మా. ఇలాంటి ఆర్డర్లు నీకెన్నో రావాలి. సరే, చెప్పిన టైంకి మాత్రం నువ్వు ఆ డెకరేషన్స్ అన్నీ కూడా పూర్తి చెయ్యి, రేపే పని మొదలుపెట్టు అని అతనైతే చెప్తాడు. సరే సార్, తప్పకుండా చేస్తాను, మీ చేత ఎటువంటి మాట కూడా అనిపించుకోను, మళ్ళీ మీరు మాకే ఆర్డర్లు ఇచ్చేలా చేస్తాను అంటూ ఇక మీనా చాలా కాన్ఫిడెన్స్గా చెప్తుంది. ఈ విషయాన్ని నేను అందరితో పంచుకోవాలి, ఈ ఆనందాన్ని అందరికీ స్వీట్స్ పెట్టి చెప్పాలి అంటూ ఇక మీనా అయితే స్వీట్స్ కొనుక్కొని ఇంటికైతే బయలుదేరుతుంది. తరువాత ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా ప్రభావతి అయితే ఇక కామాక్షి ఇంటికి వస్తుంది. ఇక కామాక్షితో అంటూ ఉంటుంది, నువ్వు గనక బాలు మీనాతో నిజం చెప్పకపోయి ఉంటే ఈరోజు నేను డబ్బులు వాళ్ళకి కట్టే అవసరం వచ్చేది కాదు, నీ వల్లే ఇదంతా జరిగింది అంటూ కామాక్షిని అంటూ ఉంటుంది ప్రభావతి. సరే వదిన, ఇప్పటి వరకు నీకు నేను ఎటువంటి హెల్ప్ చేయలేదు కదా, ఆ మాత్రం నాకు ఉండాలి అని కామాక్షి బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ప్రభావతి అయితే, సరేలే, ఏదో అలా అన్నాను అంతే, ఇంకా పిల్లలు రాలేదా డ్యాన్స్ నేర్చుకోవడానికి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. వచ్చారే, అదిగో అక్కడే ఉన్నారు కదా అని కామాక్షి చెప్తుంది. అవును, అదేంటి ప్రేమ్ కుమారు కనిపించడం లేదు, ఆ అమ్మాయి కూడా కనిపించడం లేదే, వీళ్ళిద్దరు ఎక్కడున్నారు అని మొత్తం వెతుకుతూ ఉంటే వాళ్ళిద్దరూ అయితే టెర్రస్ మీద ఉంటారు. ఇక వాళ్ళిద్దరిని చూసి ప్రభావతి షాక్ అయిపోతూ, మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు, పిల్లలందరూ కింద ఉంటే ఇక్కడ మీరేం చేస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. ఇక ప్రభావతి అలా అడిగిన తర్వాత అప్పుడే, ఏం లేదు మేడం, ఏం లేదు, నాకు తెలిసి ఆ రోజు మీనా వీళ్ళ గురించి చెప్పిందంతా కూడా నిజమే వదిన, వీళ్ళకు ఏదో చేస్తున్నారు ఇక్కడ అని అంటూ ఉంటుంది కామాక్షి. వీళ్ళిద్దరిని నువ్వు వెంటనే ఈ క్లాసులోంచి తీసేసాయి, వెళ్ళిపోమని చెప్పు, క్లాస్కి ఇంకా మీరు రావాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోండి అని అంటూ ఉంటుంది కామాక్షి అయితే. అప్పుడే ఇక ప్రేమ్ కుమార్ అయితే, ఏం లేదు మేడం, ఆ రోజు మీ ఇంట్లో దొంగతనం జరిగింది కదా 2 లక్షలు, దాని గురించే మాట్లాడుకుంటున్నాము అని అంటూ ఉంటాడు ప్రేమ్ కుమార్ అయితే. ఈ విషయం మీకు ఎలా చెప్పాలో నాకు తెలియదు, కానీ మీ ఇంట్లో డబ్బులు కొట్టేసింది ఎవరో నాకు తెలుసు అని అంటూ ఉంటాడు ప్రేమ్ కుమార్ అయితే. అవును మేడం, ప్రేమ్ కుమార్ అదే విషయాన్ని మీకు చెప్పాలా వద్దా అని నన్ను సలహా అడగడానికి టెర్రస్ మీదకి తీసుకువచ్చాడు, అలాగే నాకు ఆ వీడియోని చూపిస్తున్నాడు, అంతలోకి మీరొచ్చారు, మళ్ళీ మీకు చెప్పాలా లేదా అని ప్రేమ్ కుమార్కి అనుమానం వచ్చింది, నా సలహా తీసుకుందామని కింద అయితే మీరు వినేస్తారని నన్ను టెర్రస్ మీదకి తీసుకొచ్చాడు అని అంటూ ఉంటుంది ఆ అమ్మాయి అయితే. అప్పుడే ఇక అది విని ఇక షాక్ అయిపోతూ ఉంటారు కామాక్షి ప్రభావతి. మా ఇంట్లో డబ్బులు కొట్టేసింది ఎవరో నీకు తెలుసా అని కామాక్షి అంటూ ఉంటే, అదేంటి కామాక్షి, డబ్బులు కొట్టేసింది ఎవరో అని తెలుసా అని అంటున్నావేంటి, ఆ డబ్బులు దొరికాయి, వేరే డబ్బాలో పెట్టి మర్చిపోయానని ఆ రోజు 2 లక్షలు తీసుకొచ్చి ఇచ్చావు కదా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు ఇంకా ప్రభావతి అన్న మాటలకి కామాక్షి అయితే, అది వదినా, అంటే నీ సొంత డబ్బులు ఏమన్నా తీసుకొచ్చి ఇచ్చావా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. లేదు వదినా, నా సొంత డబ్బులు కాదు, ఆ విషయం ఏంటంటే రోహిణి ఆ రోజు 2 లక్షలు తీసుకొచ్చి నాకు ఇచ్చింది అని అంటూ ఉంటుంది కామాక్షి. రోహిణి నీకు 2 లక్షలు ఇచ్చిందా, అదేంటి రోహిణి 2 లక్షలు ఇవ్వడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది కామాక్షిని అయితే. ప్రభావతి, అదే వదిన నాకు అర్థం కాలేదు, కానీ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని, ఇలాగా అత్తయ్య మీనా మీద నింద వేసిందని మామయ్య గారు కోపంగా ఉన్నారు, ఇల్లంతా గందరగోళంగా ఉంది, అందుకని ఈ 2 లక్షలు దొరికాయని
మీరు ఈ 2 లక్షలు తీసుకువెళ్ళి అత్తయ్యకి ఇచ్చేయండి రోహిణి చెప్పింది అని అనగానే ఒక్కసారే ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. నేను తనని డబ్బులు అడిగినప్పుడు తనే ఆ డబ్బులు నా చేతికి ఇవ్వచ్చు కదా, మరి నీ చేతికి ఇచ్చి ఎందుకు నాకివ్వమంది అని అంటూ ఉంటుంది ప్రభావతి. తరువాత ఇక ప్రేమ్ కుమార్ని అసలు ఆ డబ్బులు ఎవరు తీశారో ముందు నువ్వు వీడియో చూపించు అని అంటూ ఉంటుంది ప్రభావతి. మేడం, మీరు పోలీసులు కేసులు అని ఏమీ అనరు కదా, మళ్ళీ నన్ను ఇన్వెస్టిగేషన్ చేస్తారు. మా నాన్నకి అసలే పోలీసులు అంటే భయం. ఇప్పుడు పోలీసులు మా ఇంటికి వచ్చి ఇవన్నీ అడిగితే మాత్రం మా నాన్న ఇక చాలా భయపడిపోయి నన్ను స్కూల్కి కూడా పంపడం అని అంటూ ఉంటాడు. అదేం జరగదులే, ముందు ఎవరు కొట్టేశారో చూపించు. అదే మేడం, ఆ రోజు మీ కోడలతో పాటు విద్య అనే అమ్మాయి వచ్చింది కదా, ఆ అమ్మాయి డబ్బులు కొట్టేసింది. ఇదిగో చూడండి, నేను వాటర్ కని బయటికి వెళ్ళాను, అప్పుడు కిటికీలో నుంచి ఈ వీడియోని తీశాను, వీడియో చూడండి అని వీడియోని ప్రేమ్ కుమార్ అయితే ఇక తనకు తాను తప్పించుకోవడానికి ఇక విద్యని బుక్ చేసేస్తాడు. ఇక వీడియో అయితే చూస్తుంది ప్రభావతి. ఇక వీడియో చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. అవును, రోహిణి ఫ్రెండు విద్యని డబ్బులు కొట్టేసింది కామాక్షి. అసలు ఈ డబ్బులు వంటగదిలో అదే డబ్బాలో ఉన్నట్టు అసలు విద్యకి ఎలా తెలిసింది అని అంటూ ఉంటుంది కామాక్షితో ప్రభావతి. నువ్వు రావదిన చెప్తాను అని ఇక వెంటనే ప్రభావతిని పక్కకి తీసుకువెళ్ళి ఆ రోజు ఉదయమే రోహిణి నా దగ్గరికి వచ్చి మా అత్తయ్య అంత ఈజీగా కేసు వాపస్ తీసుకోదు కదా, ఏం జరిగిందని చెప్పి నన్ను మాటల్లో పెట్టింది. మసాజ్ చేస్తూ నా నోటమ్మట నిజాన్ని చెప్పించింది. నేను నమ్మను అని అంటే తనని వంటగదిలోకి తీసుకువెళ్ళి ఆ డబ్బాలో ఉన్న డబ్బులు చూపించాను అని కామాక్షి చెప్పేసరికి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక ప్రభావతి అయితే అంటే విద్యార్థి ఒకవేళ రోహిణియే ఆ డబ్బులు కొట్టేయించిందంటావా అని అంటూ కామాక్షికి అనుమానం వస్తుంది. లేకపోతే ఇప్పుడు తను అప్పటికప్పుడు 2 లక్షలు తీసుకొచ్చేసి నీ చేతికి ఎందుకు ఇస్తుంది, అది నా చేతికి ఎందుకు ఇస్తుంది నీకు ఇవ్వమని? ఒకవేళ నువ్వు ఏదైనా పోలీస్ కేసు పెడతానన్నావా అని అడుగుతూ ఉంటుంది కామాక్షి. అవును కామాక్షి, నేను పోలీస్ కేసు పెడతాను, పోలీసులే డబ్బులు ఎక్కడ పోయినాయని కూడా తేల్చుకుంటారు అని చెప్పాను. అది వదిన, కరెక్ట్గా జరిగింది ఏంటంటే ఇదే జరుగుతుంది. అంటే 2 లక్షలు ఆ విద్య చేత రోహిణియే తీయించింది అని అంటూ ఉంటుంది కామాక్షి. ఇదే నిజమైతే ఆ రోహిణిని అస్సలు కూడా నేను క్షమించను అని కోపంతో రగిలిపోతూ ప్రభావతి అయితే ఇంటికైతే వెళ్తుంది. అలా ఇంటికి వెళ్ళిన తరువాత అప్పుడే ఇక ప్రభావతి అలా ఇంట్లోకి వెళ్ళంగానే మీనా అయితే స్వీట్స్ తీసుకొని వస్తుంది. ఇప్పుడు వీళ్ళందరి ముందు రోహిణిని మనం నిలదీశామంటే ఖచ్చితంగా ఈ రోహిణి ఇలాంటి దాని అందరూ ముందు నన్నే అంటారు, బాలు మీనా నాతో ఆడుకుంటారు. కానీ ఇప్పుడు రోహిణిని అడగకూడదు, తర్వాత అడుగుతాను, సందర్భం చూసి అడుగుతాను అని ప్రభావతి అంటూ ఉంటుంది. ఇక మీనా అయితే సత్యానికి స్వీట్ ఇస్తూ మావయ్య నాకు డెకరేషన్ చేసే ఆర్డర్ వచ్చింది అని అంటూ ఉంటుంది. చాలా సంతోషమమ్మా అని అంటూ ఉంటాడు. సత్యం అయితే అప్పుడు ఇంకా ఏదో పెద్ద ఆర్డర్ వచ్చినట్టు బిల్డప్ ఇస్తుంది అని ప్రభావతి తిట్టుకుంటూ ఉంటుంది. ఇక రోహిణికి కూడా స్వీట్స్ ఇస్తూ ఉంటాయి. రోహిణి, అది చీప్ క్వాలిటీ స్వీట్స్, నువ్వు తినొద్దు, దాంట్లో ఏం కలిపారో ఏంటో అని అంటూ ఉంటాడు మనోజ్. ఇక ఆ మాట విని వదిన, ఇలాంటి చీప్ మనుషులకి ఇలాంటి చీపు స్వీట్స్ పెట్టకూడదు వదిన, ఇలా ఇవ్వు అని రవి అలాగే శృతి కూడా తీసుకుంటారు. ఆ తర్వాత బాలు అయితే వస్తాడు. ఇక బాలు వచ్చేసరికి ఇక ఏంటి అందరూ స్వీట్స్ తింటున్నారు అని అడుగుతూ ఉంటాడు. మీరు కూడా తీసుకోండి, నాకు డెకరేషన్ చేసేది ఆర్డర్ వచ్చింది అని అనగానే అవునా మీనా, చాలా ఆనందంగా ఉంది, ఈ శుభ సందర్భంలో పార్టీ చేసుకుందాం, నాకు మటన్ బిర్యానీ తినాలనుంది అని బాలు అయితే అంటాడు. అప్పుడే ఇక బాలు మాటలకి అవును మరి ఈవిడి గారు మామూలు ఆర్డర్ తీసుకొచ్చుకుందాం, లక్షలు వచ్చి ఒళ్ళో పడిపోతాయి, అందుకు పార్టీ చేసుకోవాల్సిందే అని అంటూ ఉంటుంది ప్రభావతి. చూడు మీనా, నువ్వు మాత్రం మటన్ బిర్యానీ రవికి, డబ్బుడమ్మకి, మా నాన్నకి, నాకు, నీకు 5గురికి సరిపడా చెయ్యి, మిగతా 3 తినరు అని అంటూ ఉంటాడు. బాలు అయితే అప్పుడే మీరు చెప్పింది నిజమేనండి, నేను ఇచ్చే స్వీట్లే చీప్ క్వాలిటీ స్వీట్లు,
ఇవే తిననప్పుడు నేనుండే మటన్ బిర్యానీ కూడా అంతే చీప్గా ఉంటుంది, ఎవరికి పెట్టలేండి అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే నీకు అసలు ఈ చీప్ క్వాలిటీ అని ఎందుకు వచ్చింది, ఎవరేమన్నా అన్నారా అని అడుగుతూ ఉంటే, అనేవాళ్ళు అంటానే ఉంటారులేండి, మనం పట్టించుకుంటామా ఏంటి, రోడ్డుని పోయేటప్పుడు కుక్కలు ఏవో మొరుగుతాయి అంట, ఆ మొరుగుతున్న కుక్కను చూసి మనం భయపడకూడదు, మనం ధైర్యంగా ముందుకు అడుగు వేయాలి, అవి మొరుక్కుంటానే ఉంటాయి అని అంటూ ఇక మనోజ్ని కుక్కతో పోలుస్తుంది మీనా. అయితే అంటే నేను కుక్కనా అని అంటూ ఉంటాడు మనోజ్. రే భలేదిగా దొరికిపోయావురా, గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు నువ్వే కుక్కవని భలే ఒప్పుకున్నావే అని అంటూ ఉంటాడు బాలు. సరే మీనా, నాకు ట్రిప్కి టైం అవుతుంది, నువ్వు వెళ్ళి మటన్ తీసుకొస్తావా అని అడుగుతూ ఉంటే, నేను తీసుకొస్తానులేండి అని అంటూ ఉంటుంది మీనా. ఈరోజు బిర్యానీ నేను చేస్తాను అని రవి అంటాడు. అప్పుడే ఇక మీనా అయితే, రవి మా ఫ్రెండ్ ఒక ఆమె ఉంది, ఆమె మటన్ బిర్యానీ బాగా చేస్తుంది, అసలు తింటుంటేనే ఎంతో రుచిగా ఉంటుంది, తనని అడిగి ఎలా చేయాలో అడిగేసి నేను మటన్ తీసుకొని వస్తాను అని అంటూ ఉంటే, ఇంతలో ఇక రోహిణి అయితే, నాకు పార్లర్లో పనుంది మనోజ్, నేను ఒక అరగంటలో వస్తాను అని తను బయటికి వెళ్ళిపోతుంది. ఈ రోహిణి బయటికి వెళ్ళిపోతుంది. వచ్చిన తర్వాత దీని సంగతి తేలుస్తాను, ఇప్పుడు మాత్రం ఎవరూ లేనప్పుడే దీన్ని అడగాలి, ఎందుకంటే అప్పుడు దాని మీద అరిచే అరుపులు ఎవ్వరికీ కూడా వినపడకూడదు, వింటే నా పరువు పోతుంది అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. ఇక మటన్ తీసుకొద్దామని మీనా తన స్నేహితురాల కోసం అయితే వెళ్తుంది. అప్పుడే తన స్నేహితురాలు దారిలోనే ఎదురుపడుతుంది. అక్క నీకోసమే వచ్చాను అని మీనా అంటూ ఉంటే, నా కోసమా, ఎందుకు మీనా? ఏం లేదక్క, నువ్వు మటన్ బిర్యానీ బాగా చేస్తావు కదా, అందుకని ఎలా చెయ్యాలా ఏంటా అని కనుక్కుందామని నీతో మాట్లాడదామని వస్తున్నానక్క. నాకు ఒక ఆర్డర్ వచ్చింది, ఈరోజు ఆర్డర్ వచ్చిన శుభ సందర్భంలో మా ఆయన మటన్ బిర్యానీ చేయమన్నారు, అందుకే అక్క అని అంటూ ఉంటుంది మీనా. అవునా మీనా, నేను ఊరికి బయలుదేరుతున్నాను మీనా. సరే అయితే నీకు చెప్పేసే వెళ్తానులే. ముందు మటన్ బిర్యానీకి మెయిన్గా కావాల్సింది మటను, లేత మాంసం అయితే చాలా బాగుంటుంది బిర్యానీకి, నువ్వు ఎక్కడ తీసుకుంటావు మటను అని అడుగుతూ ఉంటుంది. తెలీదక్క, ఇప్పటి వరకు ఎక్కడా తీసుకోలేదు, ఇక్కడే ఎక్కడ అమ్ముతారు కదా, తీసుకుంటానులే అని అంటూ ఉంటుంది మీనా. లేదు మీనా, నాకు తెలిసిన ఒక అతను మటన్ బాగా కొడతాడు, లేత మాంసమే ఇస్తాడు, చాలా బాగుంటుంది, నాకు చాలా బాగా పరిచయం కూడా, పద అతని దగ్గరికి నేను తీసుకువెళ్తాను అని అంటూ ఉంటే ఇక ఇద్దరు కూడా బయలుదేరుతారు. అది ఆ షాపు మాణిక్యాంది, మటన్ కొడుతూ ఉంటాడు మాణిక్యం అయితే ఆ షాపులో. ఆ తర్వాత ఇక మీనా ఆమె ఇద్దరు కూడా ఆ షాప్కి అయితే వస్తారు. వచ్చాక ఇక మీనా ఫ్రెండ్ అయితే, మీనా ఇదే షాపు, రా వెళ్దాం అని లోపలికి తీసుకువెళ్తూ ఉండగా ఇంతలో మీనాకి ఫోన్ వస్తుంది. ఫోన్ రావడంతో మీనా అయితే బైక్ దగ్గర ఉండి ఫోన్ మాట్లాడుతూ ఉండగా మీనా ఫ్రెండ్ అయితే మాణిక్యం దగ్గరికి వెళ్తుంది. మాణిక్యం అతన్ని చూసి, ఏంటి చెల్లమ్మ, మటన్ కావాలా, ఎంత కావాలి అని అడుగుతూ ఉంటాడు. నాకు 4 కేజీల మటన్ కావాలి అని అంటూ ఉంటుంది ఆమె. 4 కేజీల మటనా, ఏదైనా ఫంక్షనా అని అంటూ ఉంటాడు. ఫంక్షన్ కాదు, ఇంట్లోకి, అదిగో నా స్నేహితురాలికి అని అంటూ మీనాని చూపిస్తుంది. మీనాని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు మాణిక్యం అయితే. ఇక షాక్ అయిపోతూ తన పక్కనే ఉన్న మాస్క్ని తీసుకొని ఇక తను మాస్క్ పెట్టుకుంటాడు. అలా మాస్క్ పెట్టుకున్న తర్వాత అప్పుడే ఇక మీనా అయితే అక్కడికి వస్తుంది. అమ్మో, ఈ మీనా ఏంటి ఇక్కడికి వచ్చింది అని షాక్ అయిపోతూ ఉంటాడు. ఇప్పుడు దొరికిపోతానేమో అని భయపడిపోతాడు. అప్పుడే ఇక మీనా అయితే, అక్క నువ్వు చెప్పిన షాప్ ఇదేనా అని అంటూ ఉంటుంది. అవును మీనా, ఇతనికి చెప్పాను 4 కేజీలు మటన్ కొట్టిస్తాడు నీకు అని అంటూ ఉంటే, సరే అక్క, అవును ఇతని పేరు ఏంటి అని అనగానే, ఇతన మాణిక్యం, మటన్ కొట్టు మాణిక్యం అంటారు అని అంటూ ఉంటుంది. అవునా, సరే అక్క అని అనగానే, చూడు మాణిక్యం అన్న, నువ్వు లేత మాంసం కొట్టివ్వు మా ఫ్రెండ్కి, ఎక్కడికో వెళ్తుంటే నీ దగ్గరే బాగుంటుందని తీసుకొచ్చాను అని అనగానే తల ఊపుతాడు కానీ మాట్లాడడం, ఇదేంటి ఇతను మాట్లాడడం లేదేంటక్క అని అనగానే, అతను అంతేలే, అదో రకం, ఇతను నాటికల్లోనూ కూడా నటించేస్తూ ఉంటాడు, డ్రామాలన్నా నటించడం అన్నా ఇతనికి చాలా ఇష్టం, సినిమాలో ట్రై చేద్దామని అనుకున్నాడు కానీ అయినా ఇతనికి సినిమా ఛాన్స్ ఎవరిస్తారు, ఏదో
గొప్పగా నటించేస్తున్నానని బిల్డప్ ఇస్తుంటాడంతే అని అనగానే మాణిక్యానికి ఇక కోపం వస్తుంది. తను నటన గురించి ఆవిడ తప్పుగా మాట్లాడేసరికి సినిమాలో ఛాన్స్ రాదు, ఏమీ రాదు అని అనేసరికి కోపం వచ్చి, ఎవరికి ఛాన్స్ రాదు, నేను ఎలా నటిస్తానో తెలుసా, నేను జీవించేస్తాను అని మాస్క్ తీసేసి కోపంగా అంటాడు. మీనా సంగతి మర్చిపోయి మాణిక్యమైతే అప్పుడే ఒక్కసారి మీనా షాక్ అయిపోతూ ఉంటుంది. మాణిక్యాన్ని చూసి మీరా అని స్టన్ అయిపోతూ ఉంటుంది. ఏంటిది, నేనేమో కోపంలో మాస్క్ తీసేశానా, అయ్యో దొరికిపోయానే అని అనుకుంటూ ఉంటాడు మాణిక్యం. అప్పుడు ఇక మాణిక్యం అలా అన్న తర్వాత, ఏంటిదంతా నాటకం, అంటే మీరు మలేషియాలో నుంచి రాలేదా, ఇక్కడ మటన్ కొట్టుకుంటారా అని అడుగుతూ ఉంటుంది మీనా. ఎవరి గురించి మాట్లాడుతున్నారు, మీకు ఎవరు కావాలి అని అంటూ ఉంటాడు మాణిక్యం. ఎవరు కావాలా, నువ్వే కావాలి. ఇప్పుడు నువ్వు నాతో పాటు రాకపోతే నిన్నిక్కడే కాళ్ళు చేతులు కట్టేసి మా ఆయన్ని పిలిచి తీసుకువెళ్లాల్సి వస్తుంది అని అంటూ ఉంటుంది మీనా. ఏంటి మీనా అలా మాట్లాడుతున్నావు అని అనగానే, ఇతను నాటకాలు డ్రామాలు బాగా వేస్తాడక్క, మలేషియా నుంచి వచ్చినట్టు మా ఇంట్లో వాళ్ళని, ముఖ్యంగా మా అత్తగారిని భలే బురిడి కొట్టించాడు అని అంటూ ఉంటుంది మీనా. అయితే ఇంతలో ఇక అక్క, ఇతను ఎక్కడికి వెళ్ళిపోకుండా చూడు, ఇప్పుడే మా ఆయనకి ఫోన్ చేస్తాను అని అంటూ ఉంటుంది. అప్పుడిక వెంటనే మీనా అయితే బాలుకి ఫోన్ చేస్తుంది. ఇక బాలు అక్కడికి వచ్చేస్తాడు. ఇక మాణిక్యాన్ని చూసి, అమ్మ మటన్ కొట్టు మాణిక్యం, మలేషియా మావేలాగా ఎంత నాటకం ఆడావు నువ్వు. మా షీలా డార్లింగ్ ఇంటికి వచ్చినప్పుడే నీ మీద నాకు చాలా అనుమానంగా ఉండేది. మటన్ లేత మాంసం ఇలా కొట్టాలి అలా కొట్టాలి అంటూ నువ్వు మాట్లాడే తీరు చూసి అప్పుడే నువ్వు ఏ మటన్ కొట్టోడువో అనుకున్నాను. కానీ తర్వాత నువ్వు నటించిన నటనకి నిజంగానే మలేషియా నుంచి వచ్చావేమో అనుకున్నాను. ఇంత నాటకం ఆడతావా నువ్వు అని అంటూ బాలు అయితే మాణిక్యాన్ని తీసుకొని ఇంటికైతే వస్తాడు. ఇక ఇంతలో రోహిణి అయితే ఇంటికి వచ్చేస్తుంది. రోహిణి ఇంటికి రావడంతో ఇక ఇంట్లో అయితే ఎవ్వరు కూడా ఉండరు. అప్పుడే ఇక ప్రభావతి అయితే రోహిణి వచ్చాక రోహిణిని అడుగుతూ ఉంటుంది, ఎందుకు నువ్వు నీ ఫ్రెండ్ చేత కామాక్షి ఇంట్లో 2 లక్షలు దొంగతనం చేశావు అని అడుగుతుంది. ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. రోహిణి అయితే ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య అని అనగానే ఇంతలో ఇక బాలు కారు రావడం చూస్తుంది ప్రభావతి. ఆ బాలుగాడు వచ్చాడు, చెప్తా నీ సంగతి తర్వాత అని అంటూ ఉంటుంది రోహిణితో. అప్పుడే ఇక రోహిణి, అమ్మో అత్తయ్యకి నిజం తెలిసిపోయినట్టుంది, ఇప్పుడు ఏం చెయ్యాలి, ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది రోహిణి. ఇంతలో అందరూ కూడా వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత అప్పుడే ఇక బాలు మీనా లోపలికి వచ్చాక రవి అయితే, వదిన మటన్ తీసుకొచ్చావా అని అంటూ ఉంటే, మటన్ కొట్టేవాడిని తీసుకొచ్చాను అని అంటూ ఉంటుంది మీనా. మటన్ కొట్టేవాడిని తీసుకురావడం ఏంటి అని అనగానే, ఏం లేదు, నేను మటన్ కొనడానికి మటన్ కొట్టుకు వెళ్ళాను, అక్కడ నాకు మలేషియా మావయ్య కనిపించాడు అని అంటూ ఉంటుంది మీనా. ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. రోహిణి అయితే, మా మావయ్య మటన్ కొట్టడం ఏంటి అని అంటూ ఉంటుంది రోహిణి. అవును రోహిణి, అచ్చం మీ మావయ్యలాగే ఉన్నాడు, అందుకనే కదా తీసుకొచ్చాను అని మాణిక్యాన్ని లోపలికి పిలుస్తుంది. ఇక మాణిక్యం అయితే లోపలికి వస్తాడు. అందరూ మాణిక్యాన్ని చూసి షాక్ అయిపోతూ ఉంటారు. ఇతను మటన్ కొడుతున్నాడా అని అంటూ ఉంటుంది ప్రభావతి. అమ్మా పిచ్చి అమ్మ, నీవు నీ కోడలు చెప్పే మాటలన్నీ నమ్మేసి నిండా మునిగిపోయావు. నీ పెద్ద కోడలు నీ దగ్గర అంతా కూడా అబద్ధాలే చెప్పింది. ఇతన్ని మలేషియా నుంచి తీసుకొచ్చానని చెప్పింది కదా, ఇతను మలేషియా మావయ్య కాదు, మటన్ కొట్టు మాణిక్యం అని అంటూ ఉంటాడు బాలు. ఇదే ఊర్లో బస్తీలో మటన్ కొడుతున్నాడు. దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి బస్తీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇతను తెలుసు. ఇతను నాటకాలు ఆడతాడు, డ్రామాలు వేస్తూ ఉంటాడు, డ్రామా ఆర్టిస్ట్ కూడా. ఆ డ్రామా ఆర్టిస్ట్ అని మీ పెద్ద కోడలు మలేషియా మావయ్యని చేసింది. రేయ్ చెప్తావా లేకపోతే పోలీసుల్ని పిలిపించమంటావా అని అంటూ ఉంటే, బాలు నువ్వు ఇలా మా మావయ్యని ఇన్సల్ట్ చేయడం నాకు నచ్చలేదు. మావయ్య పద ముందు మనం బయటికి వెళ్దాం అని అంటూ ఉంటే, ఆగు, ఎక్కడికి వెళ్ళేది నువ్వు, తేల్చాల్సింది ఇదంతా అని ప్రభావతి అంటూ ఉంటుంది. అంటే మీరు వాళ్ళ మాటలు నమ్ముతున్నారా అత్తయ్య అని అనగానే,
నీ మాట నమ్మకూడదని నేను వాళ్ళ మాటలు నమ్ముతున్నాను అని చెప్పు ఏంటిదంతా, ఎందుకు మలేషియా నుంచి వచ్చినట్టు నాటకం ఆడావు అని అనంగాల్ని చెప్పొద్దని సైగ చేస్తూ ఉంటుంది. పక్కనే ఉండి తనైతే రోహిణి అప్పుడే ఇక అంటూ ఉంటాడు మాణిక్యం. అది ఏమి కాదు, అసలు ఏమైందంటే అని అంటూ తడబడిపోతూ ఉంటాడు మాణిక్యం. తడబడిపోతూ చెప్తావా లేదా అని కొట్టబోతూ ఉంటుంది మాణిక్యాన్ని. నన్ను క్షమించండమ్మా, రోహిణియే నన్ను ఇలా వేషమయమైంది. విద్య వచ్చి నన్ను ఇలా నాటకం ఆడాలని చెప్పారు, అది కూడా సినిమాలో ఛాన్స్ కన్నారు. సరే అని ఒప్పుకున్నాను. తర్వాత తెలిసింది మీ అందరి ముందు నటించానని అని మాణిక్యం అయితే అంటాడు. అది విని ఒక్కసారి ప్రభావతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. నన్ను క్షమించండమ్మా, చెప్పాను కదా రోహిణి, ఏదో ఒక రోజు నిజం బయటపడుతుందని. అలాగే బయటపడింది. నువ్వు నా మాట వినిపించుకోలేదు అని సారీ చెప్పి వెళ్ళిపోతాడు మాణిక్యం అయితే. విన్నావు కదా మాతావతి, నీ పెద్ద కోడలు చేసిన మోసం అని అనంగాల్ని అప్పటికే 2 లక్షలు కొట్టేసిందని రోహిణి మీద కోపంగా ఉన్న ప్రభావతి చంప పగలగొడుతుంది రోహిణిది. ఎందుకీ నాటకం ఆడావు అని అడుగుతూ ఉంటే, ఏం లేదత్తయ్య, ఆ రోజు మా నాన్న అసలు నన్ను పట్టించుకోలేదు, రానని చెప్పాడు. మళ్ళీ నా తరపు ఎవ్వరూ రాకపోతే ఈ బాలు మళ్ళీ నన్ను ఎన్ని మాటలు అంటాడో భయమేసి ఇలా మాణిక్యాన్ని తీసుకొచ్చాను అని మళ్ళీ కవర్ చేసేస్తుంది. ఎన్నిసార్లు ఎన్ని అబద్ధాలు చెప్తావు పార్లమ్మ నువ్వు. ఆ రోజు సెకండ్ ప్రెగ్నెన్సీ అంటే ఆ రోజు ఏదో స్టోరీ చెప్పావు, మళ్ళీ ఈ రోజు ఈ స్టోరీ చెప్తున్నావు. అసలు నువ్వు కోటీశ్వరరాలువేనా? నువ్వు మలేషియాలో పుట్టి పెరిగావా అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే. అప్పుడే ఇక ప్రభావతి అయితే, వాడికొచ్చిన అనుమానమే నాకు ఉంది. నీకు 1 వారం రోజులు టైం ఇస్తున్నాను. నువ్వు కోటీశ్వరరాలువని నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం నాకు సాక్ష్యాలతో సహా చూపించు, లేకపోతే నీకు మనోజ్కి విడాకులు ఇప్పించి మనోజ్కి ఇంకో పెళ్లి చేస్తాను అంటూ షాక్ ఇస్తుంది ప్రభావతి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి.